రాజోలులో రాజకీయ రగడ రాజుకుంది. తండ్రి కూతురు మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. తండ్రి ఒక పార్టీలో, కూతురు మరో పార్టీలో ఉన్నారు. రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్య నియామకమయ్యారు. ప్రస్తుతం రాజోలు వైసీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావు ఉన్నారు. ఐ న్యూస్ ప్రసారం చేసినట్టుగానే గొల్లపల్లి అమూల్య తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియామకమయ్యారు. తండ్రి కూతుళ్ల మధ్య విభేదాలతో తండ్రికి పోటీగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా అమూల్య నియామకం కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రైట్, రాజోల్లో రాజకీయ రగడ రాజుకుంది. తండ్రి కూతురు మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గణేష్ జాయిన్ అవుతున్నారు. గణేష్, చూస్తున్నా మొత్తంగా తండ్రి కూతురు మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్ కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. తండ్రి ఒక పార్టీలో, కూతురు మరో పార్టీలో ఇన్ఛార్జీలుగా నియామకమైన పరిస్థితి. డీటెయిల్స్ ఏంటి? ఇక్కడ రాజోలు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా గొల్లపల్లి అమూల్యను కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాజోలు నియోజకవర్గానికి గొల్లపల్లి అమూల్య ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే గొల్లపల్లి అమూల్య ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజోలుకి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె. ఒక పక్క తండ్రి వైసీపీలో, ఇప్పుడు కూతురు టీడీపీలో. రెండు ప్రధాన పార్టీలకు తండ్రి కూతుళ్ల మధ్య పోరు అనేది రానున్నటువంటి రోజుల్లో రసవత్తంగా మారబోతుంది. వాస్తవానికి 2024 ముందు వరకు కూడా వీరంతా కలిసి ఉన్నటువంటి కుటుంబమే. కానీ 2024 ముందు ఏదైతే ఎలక్షన్స్ జరిగాయో, కూటమి నేపథ్యంలో కూటమికి టికెట్ రాకపోవడంతో వైసీపీకి గొల్లపల్లి సూర్యారావు వచ్చేశారు. ఆ సందర్భంలో జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు గొల్లపల్లి అమూల్య రహస్యంగా మంత్రాలు జరపడం జరిగింది. ఈ విషయం గొల్లపల్లి సూర్యారావుకు తెలియడంతో అప్పట్లో కూతురితో విభేదాలు స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి గొల్లపల్లి అమూల్య గొల్లపల్లి సూర్యారావు కుటుంబానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఇదే క్రమంలో కొద్ది రోజుల నుంచి తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నటువంటి మంత్రులతో కలిసి వస్తూ ఉన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా పెద్దాపురంలో భేటీ అయినటువంటి సందర్భం కనిపించింది. ఇదే క్రమంలో IVRS కాల్ సర్వేను తెలుగుదేశం పార్టీ నిర్వహించింది. ఈ కాల్ సర్వేలో అమూల్య బెస్ట్ గా పనిచేస్తుందని రిపోర్ట్ రావడంతో గొల్లపల్లి అమూల్యకు ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ గణేష్. జై తెలంగాణ అనడమే నేను చేసిన తప్ప, ప్రజల కోసం నిలబడ్డ